నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, అలాగే మనకి విశ్వ నియమాలను మొట్టమొదటిసారిగా అంటే వెలుగులోకి తీసుకొచ్చినటువంటి తొలి మహిళ అని చెప్పొచ్చు. మనకు అంటే ఆధ్యాత్మిక పరంగా అలాగే సైంటిఫికల్గా. సో ఆధ్యాత్మికత పరంగా చూసుకుంటే మనకు ఒక వేరియేషన్ కనిపిస్తుంది, సైంటిఫికల్గా ఒక వేరియేషన్ కనిపిస్తుంది. బట్ ఈ రెండింటిని కలుపుతూ ఉన్నదే విశ్వ నియమాలు. సో విశ్వ నియమాలలో ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి, అవి మనిషి మనుగడకి ఏ విధంగా దోహదపడతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. మామూలుగా భార్యాభర్తల సమస్యలు, లేదంటే ఆరోగ్యపరంగా, లేదంటే ఆర్థికంగా, ఈ మూడు మనిషిని ఎక్కువ రకాలుగా ఇబ్బంది పెట్టే సమస్యలు అని చెప్పొచ్చు. సో శారీరకంగా ఉంటాయి, మానసికంగా కూడా ఉంటాయి. సో ఈ సమస్యలన్నింటికీ కూడా ఒక చెక్ పెట్టాలి అని అంటే విశ్వ నియమాలని అనుసరించి ఏదైనా చక్కటి పరిష్కారాన్ని తెలియజేస్తారా అమ్మ? టూకీగా చెప్పగలము. ప్రతి మనిషి రోజు 2000 ఫోన్లు వస్తున్నాయి. భార్యాభర్తల గొడవలని, ఆర్థికంగా లేమని, అనారోగ్యాలని, పిల్లల వల్ల కష్టాలు ఏవో ఉంటాయి మనిషి ఉన్న తర్వాత. ఏ పరిస్థితుల్లో వీళ్ళందరూ ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తే నేను చెప్పేది ఒకటే, నాన్న, ఫస్ట్ మనిషి తెలుసుకోవాల్సింది ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి, దాన్ని ఒప్పుకోవాలి. ఈ జీవితంలో నాకు ఇది వచ్చింది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనాలి. ఈ విశ్వానికి కృతజ్ఞత. నాలో అహంకారము, ఈగో వచ్చింది, అందుకే నేను ఇవన్నీ నేను అనుభవిస్తున్నా, నా ప్రారంధాన్ని నేను అనుభవిస్తున్నా, థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి ఫస్ట్ మనిషి. ఎవరి వల్ల అయితే వాళ్ళకి ఇబ్బంది కలిగిందో కృతజ్ఞతాభావంతో ఉన్న నాలో ఈగో పోయింది, మీరిలా నాతో ప్రవర్తించడం మూలంగానే కొట్టే భర్తున్నాడు అనుకో, వాడికి థ్యాంక్స్ చెప్పాలి. అరిచే పెళ్ళాముందనుకో, దానికి హీసరించుకున్న పిల్లలు ఉన్నారనుకో, పార్ట్నర్ ఉన్నారనుకో, బాస్ ఉన్నాడనుకో, అతనితో వేగలేక వాళ్లకు కృతజ్ఞత చెప్పాలి. ఆ ఆత్మ వల్లనే మీలో ఈగో పోయి, అంటే ఇది కాక ఈ విశ్వం మీకు ఇంకేదో చెప్పబోతోంది, దానికోసం ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఇచ్చింది. ఈ సిచ్యువేషన్ మీకు ఇచ్చిందంటే ఇంకో దారి ఏదో ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేస్తే కానీ ఆ ద్వారం ఓపెన్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విశ్వ నియమాలను తెలుసుకోవడానికి ముందు ఏ బాధ ఉన్నా, కష్టాలున్నా ఏడవడం కాదు. నాకు ఫోన్ చేసి చెప్తే 2000, 3000, 5000 అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నాను? ఏదైతే మీరు విశ్వానికి ఇవ్వలేదో అది మీరు ఇవాళ అనుభవిస్తున్నారు. ఈ విశ్వానికి మీరు ఇంకో రకంగా, నాకు ఇస్తే నేను దాన ధర్మాలు చేస్తాను, ఒకళ్ళకి చీరలు పెడతాను, ఒకళ్ళకి మజ్జిగ ఇస్తాను, కష్టంలో ఉండే వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తాను. ఏదో రకంగా మీరు స్వయంగా చేయలేని పనిని నేను ఇండైరెక్ట్గా చేస్తున్నాను. మీ సహాయంతో నేను బయట చేస్తున్నాను. అందుకని నేను డబ్బు అడుగుతున్నాను. అసలు కష్టపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నా దగ్గరకో నీ దగ్గరకో సంథింగ్ XY దగ్గరికి వెళ్తే నీకు సమస్య ఏమిడిదో నువ్వు అర్థం చేసుకోకుండా మాకు ఫోన్ చేస్తున్నావు. అసలు నాకేం కావాలో మీరు ఆలోచించుకోండి, ఆన్సర్ దొరుకుతుందిగా. అంతే. ప్రతి మనిషికి తనకేం కావాలో ఆలోచించుకుంటే ప్రశ్న దొరుకుతుంది. ఆపరేషన్ కావాలా, ఫైనాన్షియల్ పొజిషన్ కావాలా, ఏది కావాలో విశ్వంలోకి వెళ్ళిపోండి, కృతజ్ఞతా భావాన్ని చూపించండి, ప్రేమను చూపించండి. ఉన్న మీ పరిస్థితి ఇప్పుడున్న దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఎస్, నేను చేసిందే నాకు వచ్చింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని మీరు అనుభవించడం ఎప్పుడైతే మొదలు పెడతారో మీ మీద విశ్వానికి సింపతి కలిగి కష్టాలన్నీ దూరం అయిపోతాయి. అతి సులభమైన మార్గం ఇది. కాబట్టి ఈజీగా మీ సమస్యను మీరు ఏ సమస్యలో మీరున్నారో దాన్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా, ఆనందంగా, ప్రేమనిస్తూ, ప్రేమను పొందుతూ రిలాక్స్డ్గా బతకండి. అదే జీవిత సత్యం. ఒప్పుకోవాలి, విశ్వానికి కృతజ్ఞత చెప్పాలి, ఉన్న పరిస్థితిని ఉన్నట్టుగా నేను దాటగలననే విశ్వాసంతో. నా థాట్ ఫీలింగ్ ఇది కాబట్టి థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకోవాలి, అంతే. ఓకే. ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోండి, మీ భవిష్యత్తే మారిపోతుంది. అదే సూత్రం. సో విశ్వానికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎలా అమ్మా? తోటలోకి వెళ్ళిపోండి, మీ బెడ్రూమ్లో కూర్చోండి, తోట లేకపోతే ఒక చెట్టు ఎదురు కూర్చోండి, ఒక దేవుడు ఎదురు కూర్చోండి. అన్ని రూపంలో ప్రతి ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీకి మీరు డెడికేటెడ్గా, మీకంటూ వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఇంకొక ఆయనకు కృష్ణుడు ఇష్టం, ఇంకొక ఆయనకు రావి చెట్టు ఇష్టం, ఇంకొక ఆయనకు బాబా ఇష్టం, ఇంకొక ఆయనకు అల్లా ఇష్టం, ఇంకొక ఆయనకు చంద్రుడు ఇష్టం, ఇంకొక ఆయనకు సూర్యుడు ఇష్టం. ఎవరిష్టం వాళ్ళకి ఏ రూపంలో ఇష్టమైతే ఆ రూపంలో వెళ్ళి మీ బాధలన్నీ, కన్నీళ్ళన్నీ చెప్పుకొని ఏడ్చేసేయండి. ఏడ్చేసి ఇప్పటి నుంచి నా థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకున్నాను, నేను పాజిటివ్గా ఉండదలుచుకున్నాను, ఐఆమ్ వెరీ పాజిటివ్ ఎనర్జీ అనుకోండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. థాట్ ఎక్కడైతే చేంజ్ అయిపోతుందో మీ పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. వాడు పెళ్లి కాలేదని ఫోన్ చేస్తాడు, ఒకటి పిల్లలు పుట్టలేదని ఫోన్ చేస్తాడు.
థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకోండి, యాక్సెప్ట్ చేయండి, మీ సమస్యలన్నిటి పరిష్కారం ఇదే. అయితే ప్రజెంట్ ఒక చిన్న ఇందులోనే సందేహం అమ్మ, ప్రజెంట్ జనరేషన్లో 3 పదుల వయసు వచ్చిన నిజంగా మ్యారేజ్ కావట్లేదు అనేది అటు అమ్మాయిలు కానీ ఇటు అబ్బాయిలు కానీ అందరికీ ఉన్న సమస్య. సో అలాంటి వాళ్ళు ఎలా విశ్వానికి థ్యాంక్స్ చెప్తే, అంటే ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు పెళ్ళిళ్ళు జరగకపోవటానికి కారణము ఈ విశ్వంలో మీరందరూ చేసిన పాపాన్నే మీరు అనుభవిస్తున్నారు. ఏం పాపం చేశారో అది వేరే టాపిక్, చాలా పెద్దది, 360 రోజులు పడుతుంది దానికి, కనీసం 30 నిమిషాలన్నా పడుతుంది. మనం ఏమి విశ్వానికి, ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అంటారు. మొన్న నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. పిల్లగాడు మెంటల్ అయిపోయాడు, ఇంజనీరింగ్ అయిపోయాక మెంటల్ అయిపోయాడు. ఒక్కడే ఒక కొడుకు. అంటే ఒక తల్లికి, ఒక చెల్లికి, ఒక స్త్రీకి, నీ భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, ఒక స్త్రీకి మీరు మోసం చేశారు, ఆమె మనసు కష్టపెట్టారు, ఆమెను చంపారు, ఏదో జరిగింది, అందుకే మీకు డిజేబుల్డ్ బాబుతోటి మీరు ఇంత బాధపడుతున్నారు. కోట్ల రూపాయలు ఆస్తుంది, కానీ వాడు మెంటల్ అయిపోయాడు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అయిపోయాడు. ఏం చేయాలంటే, అమ్మ దోషం చేశారు, మీరు ఏం దోషం చేశారో చెప్పండి అన్న. మా నాన్న హెరాస్ చేస్తే మా అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది, మీ అమ్మనే పుట్టింది, అంతే, అనుభవించు. వాళ్ళ పెళ్ళిళ్ళు కావడానికి కూడా అలాంటి ఒక కారణం ఉంది. ఆ కారణాలు అన్నీ చెప్పాలి. అందుకే విశ్వ నియమాలు నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి కళ్ళ ప్రాబ్లం వస్తే తండ్రికి దోషం చేసినట్టు, భర్తకు మోసం చేసినట్టు, ఒక భర్తని హింసించినట్టు, ఒక తండ్రిని, ఒక తమ్ముడిని, ఒక బాసును మోసం చేసినట్టు ఒక స్త్రీకి చేసినప్పుడు మెంటల్ అయిపోతారు. అది సూర్యదోషం జరిగినప్పుడు పిల్లలు పుట్టరు, పెళ్ళిళ్ళు కావు, ఇవన్నీ జరుగుతాయి. సూర్యదోషాలు, చంద్రదోషాలు అంటారు. దానికి పూజలు చేయమన్నారు, అదంతా ఉట్టి మాటలు. పూజలు చేస్తే కాదు, థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకుంటే అన్నీ జరుగుతాయి. అయితే ఇప్పుడు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనకి ఇష్టమైన దేవుణ్ణి కానీ వస్తువుని కానీ ముందులో కూర్చొని థ్యాంక్స్ చెప్పి నేను వీటిని అధిగమించే శక్తి ఇవ్వు అని కోరుకుంటే సరిపోతుంది అన్నారు. సో ఈ మ్యారేజ్ ప్రాబ్లంకి వచ్చేసరికి, సో మ్యారేజ్ కావాలి అని అనుకోవాలా, లేదంటే అయిపోయింది అనుకోవాలా, ఇంకా అవ్వట్లేదు అని ఎలా కోరుకోమంటారు? ఏ జన్మలోనో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళను నేను విడగొట్టాను. ఏ జన్మలోనో నేను భర్తని హరాస్ చేశాను, ఒక భార్యని హరాస్ చేశాను. అందుకే నాకు ఇలా జరుగుతోంది. ఒక స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీకి. ఇప్పుడు నేను ఫస్ట్ మనం రాగానే జోక్ చెప్పుకున్నాం, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. భార్య గురించి భర్తకు, భర్త గురించి 40 ఏండ్లు వచ్చినా 50 ఏండ్లు వచ్చినా తెలియదు. కానీ వీడిలో లోపం చెప్పమంటే అది చెప్తుంది, దానిలో లోపం చెప్పమంటే ఇది గొప్పగా చెప్పేస్తారు. అవును. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు అన్యోన్యతను ఈ విశ్వ నియమాలకు అనుగుణంగా లేకుండా విరుద్ధ ప్రవృత్తితో ప్రవర్తించారు. కాబట్టి ఇవాళ మన మీద పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారు. ఒక స్త్రీని పురుషుడు, పురుషుడిని స్త్రీహీనంగా చూడడం, అవమానించడము, హారాస్ చేయడం, ఇలాంటివేవో మనం చేసినవే మనం అనుభవిస్తాం. చెప్పాను కదా, 0 నుంచి అలా వెళ్తుంది, అలా వెళ్ళి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. నీవు దానం చేస్తే దానము, ప్రేమ చేస్తే ప్రేమ, కోపం చేస్తే కోపము, నువ్వేం చేసినావో అదే నువ్వు అనుభవిస్తున్నావు. థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకున్నప్పుడు ఇవి మారిపోతాయి. కాబట్టి ఇదే విశ్వ నియమం. ఓకే, సో నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉందమ్మా. ఇంతసేపు టాపిక్ అంటే నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మనం ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు అన్యోన్యంగా ఉండరు. సంఘం గురించో సమాజం గురించో కలిసి ఉంటారే తప్ప ఒకళ్ళల్లో ఉండే మంచితనాన్ని ఒకళ్ళు అప్రిషియేషన్ చెయ్యరు నాన్న. ఖచ్చితంగా. ఆడపిల్లలు పుడితే వేరే తీరు చూస్తాము, మగ పిల్లలు పుడితే వేరే చూస్తాము, ట్రీట్మెంట్ వేరే. కొడుకులు, మొన్న ఏదో కేసు చూశాను, తెలంగాణలో ఏం చేస్తారో తెలుసా, ఆడపిల్లలకు మగపిల్లలకు ఆస్తులు ఇచ్చి ఆడపిల్లలకి పట్టించుకోరు. అవును. అలా చేసినప్పుడు మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు కావంటే, అలా చేసిన అన్నదమ్ములకే ఈ జన్మలో చేసిన అన్నదమ్ములు అయి ఉంటారు, పెళ్ళిళ్ళు కావు. మరి అందుకే అంటారు కదా, గత జన్మ కర్మఫలాలు అనుభవిస్తాం, అంతే. ఓకే, అందులో ఏమంటారు, సెకండ్ వే అనేది లేదు. ఇంకా ఉన్నదాన్ని అనుభవిస్తేనే మూవ్ ఆన్, లేదంటే లేదు. స్త్రీని పురుషుడు, పురుషుని స్త్రీని అవమానించుకోవడము, హెరాస్ చేసుకోవడం మూలంగానే ఇవాళ మనం ఉన్న పరిస్థితి, అంతే. దానికి ప్రివెంటివ్ ఉంది విశ్వ నియమాలు, దాన్ని మనం చేసుకోగలగాలి. ఆ విశ్వ నియమాలు తెలిస్తే ఈజీగా సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, సో నిజంగా చాలా మంచి, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, వెరీ యూస్ఫుల్ అని చెప్పొచ్చు. యూత్కి కానీ ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ప్రతి ఒక్కరికి ఇది నిజంగా అంకితం అనొచ్చు. చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.